చాలా క్లియర్గా అమెరికాకి ఏం కావాలని ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చెప్పలేకపోతున్నారు. కానీ ఇరాన్ చాలా క్లియర్ స్ట్రాటజీకి వచ్చేసారు. వీళ్ళు వాళ్ళ డీసాలినేషన్ ప్లాంట్ కొట్టారు, గుర్తుంటుంది మీకు 3 రోజుల ముందు. ఓకే, ఇరాన్లో ఒక డీసాలినేషన్ ప్లాంట్ కొట్టారు. ఇరాన్ ఏమన్నారు, అచ్చమ్మా డీసాలినేషన్ ప్లాంట్ కొట్టారు కదా, మేము మా పక్కన ఉన్న అందరు డీసాలినేషన్ ప్లాంట్ మేము కొడతాం. బహ్రెయిన్ కొట్టారు. తో టిట్ ఫర్ టాట్ కొడుతున్నారు. దాని తర్వాత వీళ్ళేం చేస్తారు, వీళ్ళ దగ్గర తెహరాన్లో ఉన్న వాళ్ళ పెద్ద పెద్ద ఆయిల్ ట్యాంక్స్ని ధ్వంసం చేశారు. మొత్తం మీకు తెలుసు, బ్లాక్ రెయిన్ స్టార్ట్ అయింది, వర్షం పడినప్పుడు మొత్తం ఆయిల్ పైనుంచి కింద పడుతుంది కంప్లీట్. అది జరిగినప్పుడు వీళ్ళేమన్నారు, చచ్చా మీరు మాకు కొడతారా, సరే మేము చూసుకుంటాం. ఒమ్మాయిన్ ఆయిల్ ట్యాంక్ అని కొట్టారు వాళ్ళు, ఆయిల్ ట్యాంక్స్ రాత్రి మొత్తం అది మంట పట్టుకుంది. ఇప్పుడేమంటున్నారు, ఓకే మా బ్యాంక్స్ని కొట్టారు, వాళ్ళు పొద్దున వాళ్ళ బ్యాంక్ని కొట్టారంట. మెయిన్ బ్యాంక్ వాళ్ళ శాలరీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇది ఈద్ కన్నా ముందు బోనస్ ఇస్తారు వీళ్ళకి, మనకు దివాళీ లాగా. ఇది చాలా పెద్ద పేమెంట్ ఉంటుంది. ఆ పేమెంట్ బ్యాంక్ మీద కొట్టారంటే క్యాష్ అంతా బర్న్ అయిపోయి ఉంటుంది, మొత్తం ధ్వంసం అయిపోయి ఉంటుంది, క్యాష్ ఉండదు. ఆలోచించారు. సో వీళ్ళు అన్నారు, కరెక్ట్, గ్రేట్, నో ప్రాబ్లం, మేము పనిచేస్తాం. దుబాయ్లో ఉన్న ప్రతి బ్యాంకుని మేము కొట్టబోతున్నాం. దుబాయ్ ద ఫైనాన్షియల్ క్యాపిటల్ గల్ఫ్లో, వాళ్ళని కొడతాం. అది కాకుండా అక్కడున్న ఏ అమెరికన్ కంపెనీ అయినా కానీ, దుబాయ్లో చాలామంది ఉన్నారు, మైక్రోసాఫ్ట్, గూగుల్, చాలా కంపెనీస్ ఉన్నారు, వాళ్ళ క్యాంపస్ మీద కొడతాం. అప్పుడు నిన్న రాత్రి నేను ఒక ట్వీట్ నాకు గుర్తొచ్చింది. నేను 2000లో ఇదే ఇరాన్ అప్పుడు ఒక ఘర్షణ జరిగినప్పుడు అమెరికాతోని ఒక వరల్డ్ వైడ్ ఒక థ్రెట్ ఇచ్చారు, అమెరికన్ అసెట్స్ ఎక్కడున్నా కానీ మేము దాన్ని కొడతాం. అప్పుడు నేను ఒక ట్వీట్ చేశాను, అది నెక్స్ట్ డే డెక్కన్ క్రానికల్లో ఫ్రంట్ పేజ్ స్టోరీ అయిపోయింది. ఆ రోజు రాత్రి నన్ను ఎన్డీటీవీ, టైమ్స్ను అందరు పిలిచారు. ఆ ట్వీట్లో నేను అప్పుడున్న సజ్జనార్ గారు కమిషనర్ ఆ టైంలో, దీనికి ఇప్పుడుకున్న దానికన్నా ముందున్న సారి కమిషనర్గా ఉన్నప్పుడు 2000లో, అంటే 6 సంవత్సరాల ముందు, 2020లో 2000 కాదు 2020లో 6 సంవత్సరాల ముందు నేను ట్వీట్ చేసిన తర్వాత సజ్జనార్ ఆఫీస్ నుంచి ఎవరో రెస్పాండ్ అయ్యారు. ఎస్, నేను ఇంతే అడిగాను, మీకు ఇట్లా ఇరాన్ థ్రెట్ ఇస్తున్నారు, ఐటీ కంపెనీ మీద దాడి చేస్తామని చెప్పి, మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా? ఎవరైనా వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళ ఎంప్లాయీస్ చేయాలి కదా, బయట నుంచి ఒకడో చేయలేడు. స్లీపర్ సెల్స్ ఎవరైనా ఉన్నారా మీకు తెలుసా అంటే ఎస్ అని చెప్పారు వాళ్ళు. అది అసదుద్దీన్ ఓవైసీకి కోపం వచ్చింది. అంటే మీరేమంటున్నారు సజ్జనార్ గారు, దట్ మా దగ్గర మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, ఊబర్ కానీ ఇట్లాంటి కంపెనీస్కి హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నారా వాళ్ళ కంపెనీలో అంటే ఆబ్వియస్లీ ఒక కమ్యూనిటీ గురించి అంటున్నారా అనుకున్నారు ఆయన. నేను దాని తర్వాత సాయంత్రం అన్ని ఛానల్ వాళ్ళు పిలిచారు, నేను క్లారిఫికేషన్ ఇచ్చాను. నెక్స్ట్ డే ఫ్రంట్ పేజ్ స్టోరీ కూడా వచ్చింది డెక్కన్ క్రానికల్లో. నేను ఆ స్టోరీ నేను రాత్రి తీసి మళ్ళీ వేశాను. నేను ఆ రోజు చెప్పింది గుర్తుపెట్టుకోండి, ఇరాన్ ఇప్పుడు ఏమంటున్నా, దుబాయ్ని కొడతాం మేము అంటున్నాం. రేపు వాళ్ళు ఎక్కడైనా కొట్టచ్చు, రేపు వాళ్ళు ఎక్కడైనా దాకా రావచ్చు, ఇక్కడ దాకా కూడా రావచ్చు. ఆర్ వి ప్రిపేర్డ్ ఫర్ ఇట్? ఎందుకంటే వారు అంటారు, మోదీ గారు మిమ్మల్ని కొట్టలేదు, మేము కొట్టేది అమెరికన్ కంపెనీస్. ఇప్పుడైతే దుబాయ్ అంటున్నారు. ఆలోచించండి, అక్కడున్న చాలా మంది కంపెనీలు వాళ్ళ ఎంప్లాయీస్ పారిపోయారు నిన్న రాత్రి దుబాయ్ నుంచి. వాళ్ళ కంపెనీలో అడ్వైస్ చేశారంట, ప్లీజ్ వెకేట్ ద క్యాంపస్ అండ్ లీవ్. మిమ్మల్ని మేము గమనిస్తున్నామని ఐఆర్జీసీ నిన్న ఒక ఇది ఇచ్చింది, అదే కమ్యూనిక్ ఇచ్చింది. ఆలోచించచ్చు. సో అంటే ఐ ఫర్ అన్ ఐ అంటారు ఇంగ్లీష్లో, కంటికి కన్ను కొడుతున్నారు. సో మా ఏ అసెట్ని మీరు కొడతారో మేము అదే అసెట్ మిమ్మల్ని కూడా కొడతాం. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కూడా అంతే. మీరు మా నేవీని డిస్ట్రాయ్ చేశారు, మీ యొక్క షిప్ను కూడా మేము స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వెళ్ళనియం. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇక్కడ ఉండి ఇట్లా పోతుంది ఒక స్ట్రక్చర్, ఒకవైపు ఇరాన్, ఒకవైపు సౌదీ అరేబియా వీళ్ళందరూ అంటారు, అండ్ దెన్ అఫ్కోర్స్ ఒమాన్. ఇటు రెడ్ సీ ఉంది, యెమెన్, అక్కడ హూతీలు ఉన్నారు, వాళ్ళు ఇంకా లేవలేదు. ఓకే, అక్కడ మధ్యలో అయితే ఇంకో ప్రాబ్లం అది. ఇప్పుడు ఇవాళ పొద్దున మీకు తెలుసు 2 ఇండియన్ ట్యాంకర్లు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్రాస్ చేసుకోద్ది. దీనికన్నా ముందు ఒక ట్యాంకర్ క్రాస్ చేసింది, మన వాళ్ళు మాట్లాడలేదు దాని గురించి. అది ఇవాళ గంట సేపు ముందు, యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్, గంట సేపు ముందు ముంబై చేరుకుంది. హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ క్రూడ్ ఆయిల్. ఓకే, ఇది ఇండియన్ స్ట్రాటజీ. సో మనం ఏం చేస్తున్నాం అంటే, మనకు కావాల్సింది మనం చేపించుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళ ఒక నేవీ షిప్కి మనం ఇప్పుడు కూడా కొచ్చిలో ఉంది, అది 180 మంది సేలర్స్ ఉన్నారు దాంట్లో. ఇరాన్కి చాలా క్లియర్గా తెలిసిపోయింది,
దట్ భారతదేశాన్ని మేము హెల్ప్ చేయాల్సి, ఎందుకంటే మా సెయిలర్స్ని, మా షిప్ని వీళ్ళు కాపాడుకున్నారు. ఇప్పుడు కూడా కొచ్చిన్లో ఉన్నారు, వాళ్ళు గెస్ట్గా ఉన్నారు అండర్ ఇండియన్ నేవీ ప్రొటెక్షన్. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు యుద్ధం ఎక్కడికి వెళ్తుంది? దట్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. డే 13 మీరు ఏ జాగ్రఫీలో అన్నారో దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది 12th డే అంటారు, కొంతమంది 28th స్టార్ట్ అయింది కాబట్టి 13th డే అని చెప్పొచ్చు. మన వైపు యూఎస్లో ఇంకా కాలేదులే, అక్కడ ఇంకా 12 నడుస్తుంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ నిన్న నుంచి అసలు ఆయన వినవట్లేదు. ఆయన ఎక్కడ వెళ్ళి, ఆయన నిన్న ఒక చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిండు ఆయన బిఫోర్ గోయింగ్ ఆన్ ఎ క్యాంపెయిన్ టూర్. ఎందుకంటే మిడ్ టర్మ్ వస్తుంది కదా, సో దానికి చిన్న చిన్న క్యాంపెయిన్ మొదలుపెట్టిండు. దాంట్లో వాళ్ళు అడిగారు, మీరు ఇరాన్లో ఒక స్కూల్ మీద దాడి చేసి 120 మంది పిల్లలు చనిపోయారు, మీకు తెలుసా అని అడిగారు. ఆయన ఏం సమానం చెప్పలేకపోయారు. నాకు తెలియదు, నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఏది ద హెడ్ ఆఫ్ ద యుఎస్ ప్రెసిడెంట్ అంటున్నారు మాకు తెలియదు, మేమేం చేసాం అక్కడ అని చెప్పేసి. ఆలోచించండి, యుఎస్ వాళ్ళ గవర్నమెంట్ ఎంక్వైరీ నడిచింది అండ్ దే కైమ్ టు కన్క్లూజన్ ఎస్ ఇట్ ఇస్ అ మిస్టేక్. దాని పక్కన ఒక ఐఆర్జీసీ కాంపౌండ్ ఉండే, అక్కడ కొట్టే బదులు ఇక్కడ పడ్డది. అది అక్కడ ఫస్ట్ పడ్డది ఒకటి వచ్చి, ఇప్పుడు పిల్లలందరూ దాచుకున్నారు సెల్లార్ లాంటి ఒక దాంట్లో, మళ్ళీ సెకండ్ వన్ వచ్చి పడ్డది అక్కడ. ఎనీవే దట్ ఎంక్వైరీ ఈజ్ క్లియర్గా తెలిసిపోయింది యూఎస్ తప్పని చెప్పేసి. అది అన్ఫార్చునేట్లీ అगर ఇజ్రాయెల్ అవుతుంటే పెద్ద ఇష్యూ అయిపోతుండే. వీళ్ళు ముందు ఇజ్రాయెల్ చేశారని చెప్పారు, ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది కాదు, ఇట్స్ టామహాక్ మిసైల్, ఒక సబ్మరీన్ నుంచి, యుఎస్ సబ్మరీన్ నుంచి ఫైర్ చేసిన మిసైల్ అది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ అసలు ఏం చేయాలో అని అర్థం కావట్లేదు. మేము చెప్పాను చూడు, 11 బిలియన్ ఖర్చు చేశారు, మినిమం ఒక 20 బిలియన్ అయిపోతుంది ఈ వీకెండ్ అయ్యేదాకా. కాంగ్రెస్ ఒప్పుకుందా సార్? అప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళలేదు, అప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఆపుతారు, వాళ్ళు ఇవ్వరు. కానీ బిగ్గర్ పిక్చర్ చూస్తారు వాళ్ళు. వాళ్ళ ఆర్మ్ ఫోర్సెస్కి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకు. ఇప్పుడు దాకా 8 మంది చనిపోయారు, 140 మంది గాయాలైన వాళ్ళ దాంట్లో. వాళ్ళకి చాలా సెన్సిటివ్ ఇష్యూ. వాసుదేవన్, ఒక మనిషి పోతేనే దేశం కదులుతుంది అక్కడ. మన దగ్గర ఓకే, అది పాత స్టాలిన్ కొటేషన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను. మన రష్యా స్టాలిన్, తమిళనాడు స్టాలిన్ కాదు. సింగిల్ డెత్ ఇస్ అ ట్రాజడీ, మిలియన్ ఇస్ అ స్టాటిస్టిక్స్. ఆ పరిస్థితికి వచ్చేసా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మన దగ్గర మనకి ఎకనామిక్ స్టెబిలిటీ కావాలంటే మన వైపు నుంచి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కానీ గ్యాస్ ఎక్స్పోర్ట్స్ మనం చాలా మటుకు ర్యాంపప్ చేసాం. 30% ప్రొడక్షన్ పెంచేసాం. బహుశా ఇంకా వారంలో కమర్షియల్ సిలిండర్స్ కూడా మొదలవుతుంది. ఒక మంచి న్యూస్ ఏంటంటే సడన్గా హోటల్ వాళ్ళు డిస్కవర్ చేసుకున్నారు ఎలక్ట్రిక్ కుకింగ్ కూడా చేయొచ్చు అని చెప్పేసి. ఎలక్ట్రిక్ కుకింగ్ చేసుకుంటే, లేకుంటే స్టీమ్ బేస్ కుకింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి డిస్కవర్ చేసుకున్నారు వీళ్ళు. ఎనీవే ఆ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకుంటారు. కమర్షియల్ ఎప్పటికి సాల్వ్ అవుతుంటారు? ఇంకా వారం 10 రోజులు పడుతుంది ఈజీగా. కొత్త షిప్స్ వచ్చేస్తే దాని దట్ ప్రాబ్లం. ఎల్ఎన్జీ రెండు కూడా ఎల్ఎన్జీయే కదా? ఏది ఇప్పుడు వచ్చేది మొత్తం వీ డోంట్ నో వాట్ ఇట్, దే ఆర్ నాట్ డిస్క్లోజ్ ద. ఓకే ఇప్పుడు వచ్చిన ఒక షిప్ ఇట్స్ క్రూడ్ ఆయిల్. ఓకే, బట్ వస్తున్నారంటే ఏం తెలియదు. మరి సౌదీ అరేబియా నుంచి వచ్చింది అంటున్నారు. సౌదీ అరేబియా నుంచి ఏం ఆయిలే ఉండొచ్చు. రాత్రి డాక్టర్ జయశంకర్ మాట్లాడిన తర్వాత ఇది క్లియర్ అయింది. ఒకటే రెండోది రెండు సౌదీ అరేబియా నుంచి వచ్చింది. అది క్రూడ్ ఆయిల్ ఉందో ఏముందో తెలియదు మనకి ఇంకా. అది ఒకసారి స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ క్రాస్ చేసిన తర్వాతనే మనకి న్యూస్ వస్తుంది. ఒక్కటైతే ఆల్రెడీ 1 షిప్ ఇస్ రీచ్ ముంబై, దాంట్లో క్రూడ్ ఆయిల్ ఉంది. సో వీ హ్యావ్ లార్జ్ ఎక్స్టెంట్ కొంచెం తగ్గింది. మనకి ఇంకా 2-3 షిప్స్ యుఎస్ వైపు నుంచి వస్తుందంట, వెనజువేలా వైపు నుంచి వస్తుంది, రష్యన్ ఆయిల్ కూడా వస్తుంది అంటున్నారు, అది కూడా వచ్చేస్తుంది. సో మనకి నెక్స్ట్ వీక్ దాకా మనకి షార్టేజెస్ ఏమి ఉండవు. ఇప్పుడు కూడా పెట్రోల్ బంక్లో ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఎక్కడ ప్రాబ్లం కనిపించట్లేదు. కానీ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే మనకి ఎకనామిక్ డిస్టర్బెన్స్ వెస్ట్ ఏషియాలో రాబోతుంది, చాలా పెద్ద డిస్టర్బెన్స్. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ ఎయిర్లైన్స్కి పెద్ద ఇష్యూ కాబోతుంది. ఎమిరేట్స్ లాంటి ఎయిర్లైన్ లుకింగ్ అట్ $100 million లాసెస్ అంటున్నారు. అర్థం కాదు ఎంత, అది ఎక్కడ దాకా ఉంటుంది అనేది. దాని తర్వాత వాళ్ళ రీజనల్ ఎయిర్లైన్స్, ఖతార్ ఎయిర్లైన్స్ ఉండొచ్చు, గల్ఫ్ ఎయిర్ ఉండొచ్చు, సౌదియా ఉండొచ్చు, వీళ్ళందరికీ నష్టం అవుతుంది. ఇప్పుడు చాలా పెద్ద నష్టం. వాళ్ళందరినీ టార్గెట్ చేస్తుంది ఇరాన్. అదే అంటున్నారు, మీరు మా ఎయిర్పోర్ట్ని కొట్టారు, మేము మీ ఎయిర్పోర్ట్ని కొడతాం. అరే అమెరికా టార్గెట్ అది మాకు తెలియదు, మిమ్మల్ని కొడతాం మేము. తో పక్కన ఉన్న దేశాలన్నీ ఇప్పుడు భయపడుతున్నారు ఇరాన్తో. ఏం చేయాలని అర్థం కావట్లేదు వాళ్ళు. ఇరాన్ని రిటర్న్ అటాక్ చేద్దామంటే అది మళ్ళీ ఇంకా పెద్ద ఇష్యూ అయిపోతుంది. అట్లా కాకుండా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. మాట్లాడుకోవడం ఎట్లా? వీళ్ళకు ఇరాన్ ఈస్ ప్లేయింగ్ ఎ వెరీ స్మార్ట్ గేమ్. వాసుదేవన్ గారు ఆలోచించండి, మా డీసాలినేషన్ ప్లాంట్ కొట్టారా? ఎవరు కొట్టాడు? అమెరికా కొట్టాడు. అప్పుడు మేమేం చేస్తాం? మీ డీసాలినేషన్ ప్లాంట్ కొడతాం. అది కాదుగా అమెరికా మిమ్మల్ని నాకు అమెరికా దాకా వెళ్ళి కొట్టడానికి కెపాసిటీ లేదు, ఇప్పుడు మిమ్మల్ని కొట్టేస్తాం ఇక్కడ.
ఇది నడుస్తుంది. సో నౌ ఇప్పుడు ప్రతి దానికి వాళ్ళు టిట్ ఫర్ టాట్ కొడుతున్నారు. మా బ్యాంక్ కొట్టారు, మీ బ్యాంక్ కొట్టేస్తారు. మా సిటీలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేస్తారు, మీ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇరాన్ ఇన్ఫాక్ట్ వారు పొద్దున 3 కండిషన్స్ కూడా పెట్టారు. ఏమైనా నెగోసియేషన్స్ కావాలంటే ఫస్ట్ ఈ 3 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. ఒకటి, యుద్ధం ఆపండి. రెండవది, మా మీద దాడులు జరగకూడదని చెప్పి లాంగ్ టర్మ్ ఒక గ్యారంటీ ఇవ్వాలంట. అది ఎవరు, యుఎస్ కానీ ఎవరైనా కానీ, అది ఎవరు ఇవ్వరు. యుఎస్ ఇవ్వరు, మన ఇజ్రాయెల్ కూడా ఇవ్వరు. మూడవది, ఇప్పుడు దాకా జరిగిన దంశంలో వాళ్ళ వైపు నుంచి ఇరాన్లో జరిగిన అన్ని నష్టాలకి అమెరికా, ఇజ్రాయెల్ డబ్బులు ఇవ్వాలంట. ఈ 3 ఆస్పెక్ట్స్ ఉంటేనే మేము మాట్లాడుతూ ఉంటున్నాం. ఆలోచించండి, ఎవరు అగ్రీ చేస్తారు, ఎవరు అగ్రీ చేయరు. ఇది సో అట్లనే ఉండిపోతుంది ఇది. కానీ ఇప్పుడు ఈ స్టేయింగ్ పవర్ అంటాం మనం. అంటే ఇరాన్కి ఏంటి, వీఆర్ ఫైటింగ్ ఫర్ ద గాడ్, వాళ్ళ ప్రాఫిట్ కోసం వాళ్ళు దే ఫైటింగ్, అంతే. వాళ్ళ లాజిక్ అది. ఆలోచించండి. అమెరికాకి అది లేదు. అమెరికా ఎందుకు పోరాటం చేస్తున్నా అమెరికాకి తెలియదు. ఫస్ట్ వాళ్ళు యురేనియం అన్నారు, రెజీమ్ చేంజ్ అన్నారు, మేమే సెలెక్షన్ చేస్తామంటున్నారు ప్రెసిడెంట్. ఇది ఏం జరగట్లేదు. సరే, దీని నుంచి బయటకు వద్దామంటే ఎట్లా వస్తాం బయటికి? ఇంతమంది షిప్స్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాం, ఇన్ని రైడ్లు చేశాం. టు క్రెడిట్ అమెరికన్ నేవీ కానీ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు, దాంట్లో డౌట్ లేదు. ఇరాన్ని వాళ్ళు ఆల్మోస్ట్ గాజా లాగా చేసేసారు. ఇంకొక 2 వారాలు ఉంటే మొత్తం ఇరాన్ మొత్తం గాజా అయిపోతుంది. కానీ లాంగ్ టర్మ్ ఏంటి? దాని తర్వాత కూడా రెజీమ్ చేంజ్ జరగట్లేదు. అక్కడ నిన్న ఒక ఫ్యూనరల్ జరిగింది, వాళ్ళు చాలామంది జనరల్ చనిపోయారు, వాళ్ళ ఫ్యూనరల్ ఉండే నిన్న. ఎంతమంది వచ్చారండి? లక్షలు వచ్చారు. యు ప్రొవోక్ దమ్. యాక్చువల్లీ మీరు వాళ్ళని ప్రొవోక్ చేశారు. ఇప్పుడు ఏమైంది, ఆ రెజీమ్ని పక్కన కూర్చొని వాళ్ళని సపోర్ట్ చేయలేని మనుషులు కూడా ఇప్పుడు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు ప్రతిరోజు వాళ్ళ జీవితంతో ఏమవుతుంది అనేది. మీరు రోడ్ మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయండి అని చెప్పిన మనిషి ఇప్పుడు ఏం సపోర్ట్ చేయట్లేదు. హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అన్నాడు కదా. కర్డ్స్ని తీసుకొస్తా అన్నాడు. అటువైపు నుంచి టర్కీ ప్రొటెస్ట్ చేసేది, సిరియా ఇద్దరు ప్రొటెస్ట్ చేశారు. వీ కెనాట్ డూ దిస్ అంటే వాళ్ళు ఇమ్మీడియట్ ఆపేశారు. ఆలోచించండి, ఆ టర్కుల సంగతి ఆలోచించండి. ఇప్పుడు మేము ఆయుధాలు ఇస్తాం, మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం అన్నారు. దిస్ ఇస్ ట్రంప్ టిపికల్. ఒక్కరోజు ఒకటి, ఇంకో రోజు ఒకటి. ఆయన ఏమంటాడు, యుద్ధం ఆగిపోయింది అంటారు. పీట్ హెస్గెత్ వాళ్ళ వార్ సెక్రటరీ ఏమంటున్నాడు, ఆగడమే ఇక్కడ, మేము ఇప్పుడే మొదలు పెట్టామంటున్నాడు. సో దర్ ఇస్ నో క్లారిటీ. ఆయిల్ ఇవాళ $93 ఉండే, నేను వచ్చే ముందు చెక్ చేస్తే $93 per barrel. అంటే $30 పెరిగింది. నిన్న 83 ఉండే, 9 point something పెరిగింది ఇవాళ. ఇది కూల్ డౌన్ కావాలంటే ఒక సొల్యూషన్ ఒక్కటే ఉంటుంది, యుఎస్ దీని నుంచి విత్డ్రా చేయాల్సి వస్తుంది. మేము గెలిచేసాము అని చెప్పి ఏదైనా మీరు ఏదో ఒకటి క్లెయిమ్ ఏదో ఒకటి చేసుకుని ప్రైజ్ ఇచ్చేసుకోండి కావాలంటే, ఓకే, పెద్ద ట్రాఫీ కూడా తీసుకెళ్ళండి, మేము గెలిచేసాం అయిపోయిందని చెప్పి. కానీ లాంగ్ టర్మ్లో నో. ఇరాన్కి ఒక మారల్ విక్టరీ, ట్రంప్కి ఏమో ఏదో ఒక విక్టరీ. ఇద్దరు కదా, ఇద్దరు అనాలి మేము గెలిచాం సరే, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు జరిగే ప్రాబ్లంలో ఈ 5 పాయింట్లు నేను చెప్పాను చూడండి స్టార్టింగ్లో, ఈ 5లో 2 మార్కులు వచ్చినాయి ట్రంప్కి. సో పాస్ కాలేదు. కానీ ఇరాన్ ఇంకా ఊరుకుంటారా? దట్స్ ఎ క్వశ్చన్.